దేశంలో సంచలనం సృష్టించిన కలకత్తా ఆర్జీకర్ హాస్పిటల్ ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో నిందితుడు సంజయ్ రాయ్కి అయితే సీల్దా కోర్టు జీవిత ఖైదు విధించింది. మనం ఈ కేసు గురించి చూసినట్లయితే 2024 ఆగస్టు 9న ఆర్జీకర్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్పై అత్యాచారం చేశారు. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో మొదటి నుంచి కూడా సంజయ్ రాయ్నే నిందితుడిగా భావిస్తున్నారు. సంజయ్ రాయ్ని ఆగస్టు 10న అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే అప్పుడు భారీ ఎత్తున దేశవ్యాప్తంగా ఆందోళన రావడంతో అయితే ఈ కేసును సిబిఐకి అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న సిబిఐ అయితే విచారణ చేపట్టింది. విచారణ చేపట్టిన తర్వాత సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించగా తాజాగా సీల్దా కోర్టు అయితే సంజయ్ రాయ్ని దోషిగా తేల్చింది. ఈరోజు అంటే సోమవారం రోజు శిక్షను ఖరారు చేసింది. మనం చూసుకున్నట్లయితే జీవిత ఖైదు విధించింది. అంటే చనిపోయే వరకు కూడా జైల్లోనే ఉండాలని చెప్పేసి అయితే తీర్పు చెప్పింది. అయితే సిబిఐ మాత్రం అతడికి మరణశిక్ష విధించాలని చెప్పేసి కోర్టును కోరినప్పటికీ కూడా సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం సంజయ్ రాయ్కి జీవిత ఖైదు విధించాలని ఆయన తరపు న్యాయవాది వాదించారు. చివరికి సీల్దా కోర్టు అయితే సంజయ్ రాయ్కి బిఎన్ఎస్ 64, 66, 103/1 సెక్షన్ల కింద అయితే జీవిత ఖైదు విధించింది. దీంతో పాటు 50,000 జరిమానా కూడా విధించింది. అలాగే బాధిత కుటుంబానికి 17 లక్షలు ఇవ్వాలని చెప్పేసి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.